నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ల సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్ గంగాధర్ రావు. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతిలోనే ఉంటాయని పేర్కొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. మహిళల చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బడిబయట పిల్లల గుర్తింపు, శక్తి యాప్ గురించి అవగాహన. విద్యార్థులకు తల్లికి వందనం విడుదల, పలు చోట్ల తల్లుల ఖాతాల్లో జమ కాని తల్లికి వందనం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టీడీఎస్ పై అవగాహన. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరాపురంలో సమస్యలు పట్టించుకొని అధికారులు. ఆర్టీసీ ద్వారా విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం ఈ నెల 13వ తేదీ నుండి కల్పించడం జరుగుతుందని డిపో మేనేజర్ గంగాధర్ రావు తెలిపారు. 12 సంవత్సరాల లోపు బాలలకు అలాగే 18 సంవత్సరాల లోపు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముందుగా ఆన్లైన్లో బస్ పాస్ అనే వెబ్సైట్లో ముందస్తుగా విద్యార్థుల వివరాలను నమోదు చేసి ఆ తర్వాత ఆర్టీసీ ఓల్డ్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన కౌంటర్ నందు సులువుగా బస్ పాస్ పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు అందరికీ ఏపీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విద్యా సంవత్సరానికి 12/6/2025 నుంచి పాఠశాలలు, కళాశాలలు అన్నీ కూడా రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా 12 సంవత్సరాల లోపు బాలురకు, 18 సంవత్సరాలు లోపు 10వ తరగతి చదువుకున్న బాలికలకు ఫ్రీ బస్ పాసులు ఇవ్వడం 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి నంద్యాల బస్ స్టేషన్, ఓల్డ్ బస్ స్టేషన్లో ప్రారంభమైంది. మరి ఈ బస్ పాసులు అందరూ కూడా ముందుగానే ఆన్లైన్లో తమ యొక్క వివరాలు నమోదు చేసుకున్నట్లయితే బస్ పాస్ తీసుకునే టైము చాలా తక్కువ సమయంలోనే మీకు క్యూలో నిలబడి వెంటనే 5 నిమిషాల లోపే మీ బస్ పాస్ పొందడానికి ఆస్కారం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ తమ యొక్క వివరాలను ఆన్లైన్ బస్ పాస్ .in అనే వెబ్సైట్లో నమోదు చేసుకుని మీరు బస్ పాస్ కౌంటర్కి వచ్చినట్లయితే అతి తక్కువ సమయంలోనే మీరు బస్ పాస్ తీసుకుని తిరిగి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలో మీకు ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా సూచనలు కానీ ఇవ్వదలిచినట్లయితే 9505065651 మరొకసారి 9505065651 అనే నెంబర్పై మీ యొక్క సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది కానీ కలిగినట్లయితే పై నెంబర్లో సంప్రదించి మీ యొక్క బస్ పాస్ను సకాలంలో తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని విద్యార్థులందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపోన తరపున విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతిలో ఉంటాయని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి అన్నారు. రహదారి భద్రత అవగాహన సదస్సులో భాగంగా శుక్రవారం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా సంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ సమర్థవంతంగా వాహనాలు నడపాలన్నారు. సురక్షితంగా పిల్లలను తమ గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బస్సు సక్రమంగా పనిచేస్తుందో లేదో బయలుదేరే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవాలన్నారు. బ్రేకులు, హారన్లు, లైట్లు, టైర్లు సక్రమంగా పనిచేసేలా గమనించుకోవాలన్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లి ఇంటికి చేర్చే వరకు వారి తల్లిదండ్రులు డ్రైవర్లపైనే భారం వేసి ఉంటారన్నారు. డ్రైవర్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. గుట్కా, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. పాఠశాలలు తెరిచే సమయానికి డ్రైవర్లకు రహదారి నియమాలపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, ఎంవీఏ శ్రీకాంత్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, విద్యాసంస్థల డ్రైవర్లు పాల్గొన్నారు.
నేను నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈ వీక్లో చాలా స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవ్వడం జరిగింది. వెకేషన్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్జీఎం కాలేజ్లో నిర్వహిస్తున్నాము. అన్ని స్కూల్, కాలేజ్ల బస్ డ్రైవర్స్, ఈఐబీ డ్రైవర్స్ అక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సేఫ్ డ్రైవింగ్ అంటే ఏంటి, ఎస్పెషలీ హెవీ వెహికల్స్ నడుపుతున్న ఈ స్కూల్ బస్సులు అవి వాళ్ళకి ఎలా రోడ్డు మీద డ్రైవ్ చేయాలి, పక్కనున్న చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఎంత డిఫెన్సివ్ అనేది చేయాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేది ఒకటే, మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆ ఆటోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జరపద్దు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రేపొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. సో అది మీరు పరిగణనలోకి తీసుకోవాలి. వీలంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలోకి వెళ్ళండి. ఆటోలో కూడా మంచి సీటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎక్కువ మంది లేకుండా పిల్లల్ని ఎక్కించుకొని ఆటో అయితేనే ప్రిఫర్ చేయండి. యాక్చువల్గా 30 మందిని, 25 మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్. పట్టుకున్నాక ఆటో వదిలేది కూడా ఉండదు. మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత పై వరకు పోతుంది. నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని డిటిఓ నెంబర్కి పెట్టండి. ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వరాపురం గ్రామంలో పోలీసు, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బంది చేత మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ఆధ్వర్యంలో మహిళల చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బడిబయట చిన్నారులను బడిలో చేర్పించడం, అనాథ పిల్లలను హాస్టల్లో చేర్పించి చదువు చెప్పించడం, శక్తి యాప్ ఉపయోగాలు, వినియోగం, సైబర్ క్రైమ్ ద్వారా జరిగే మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఏమంటున్నాడు? 3 లక్షలు పోగొట్టుకోలేక, పోలీసులకు చెప్పుకోలేక, ఇవన్నీ నిజమేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో అటువంటి ఒక రకంగా మనం సైబర్ దాంట్లో మన డబ్బును దాచుకునే దానికి ప్రయత్నం చేస్తాము. వాళ్ళు ఇంకో రకంగా దాని దగ్గర ఉండేది ఆన్లైన్, తర్వాత వాట్సాప్ కాల్ చేస్తుంటారు, ఎవరైనా మాట్లాడుతుంటారు, చదువుతున్నారు వాట్సాప్ కాల్ మాట్లాడతారు, ఎవరితో మాట్లాడదు, స్క్రీన్ షాట్ కానీ అట్లే లైవ్లో కానీ చేస్తారు, మార్ఫింగ్ చేస్తారు. మార్ఫింగ్ అంటే తెలుసా మీకు? శరీరం ఒక హీరోయిన్ ఫేస్ ఎవరిదన్నా ఒకటి పెట్టేస్తాడు, మిమ్మల్ని అగ్లీగా. ఆండ్రాయిడ్ ఫోనే కదా వాడేది, నెంబర్ల ఫోన్ కాదు కదా. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంటుంది, తెలుసు కదా మీకు. ఆ ఫ్రంట్ కెమెరాని వేలుతో కవర్ చేసుకోండి, వేలుతో కవర్ చేసుకోండి. ప్రైవసీని మీరు వచ్చేసి కాపాడుకోండి. మీకు అనవసరమైన డాటా, మీ బయోగ్రఫీ అంట, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు, మీరేమి ఇష్టం అన్నీ చాలా మంది మాట్లాడుతున్నారు. మీ అకౌంట్లో ప్రతి ఒక్కటి ఫోన్లో మీరు జెండాన్ని టచ్ చేసి. ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్ 2 ఉన్నాయి మా దగ్గర, నా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. వీరితో పాటు ఇక్కడ వెంకటేశ్వరం స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఉండే మహిళలను అంతా ఒకసారి చిన్న సమావేశంగా ఏర్పాటు చేసి ఈ మహిళలకు చట్టాల గురించి, వీళ్ళు వచ్చేసి ఏ రకంగా సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ అనే దాని కింద ఏ రకంగా మోసపోతున్నారో అలా మోసపోకూడదని వాళ్ళకి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది. ఇదే కాకుండా చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజెస్ గురించి, ఇతర చట్టాల మహిళలకి అవసరమైన చట్టాల గురించి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది. అలాగే శక్తి యాప్, వాళ్ళ ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లు అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి శక్తి యాప్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్లలో ఉండాలని వాళ్ళకి శక్తి యాప్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఫోన్లలో. ఈ శక్తి యాప్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తుంది అనేది కూడా వివరంగా చెప్పినాము వీళ్ళకు. అదేవిధంగా ఈ ఏరియాలో చైల్డ్ లేబర్
ఎవరైనా ఉన్నారా అది కూడా చేసినాము. తర్వాత వీళ్ళు వచ్చేసి చైల్డ్ లేబర్ గురించి చెప్పినాము. ఇంకా వచ్చేసి డ్రాప్ అవుట్స్ అంటే స్కూళ్ళకు పోయి మధ్యలో వాళ్ళకి వివిధ కారణాలు ఉండొచ్చు, ఆపేసింటారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని స్కూల్కి పంపే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే సింగిల్ పేరెంట్స్ అంటే తల్లో తండ్రి ఉండి అనాథగా పిల్లలు ఉంటారు. వీళ్ళని వచ్చేసి ఐడెంటిఫై చేసి వీళ్ళని హాస్టల్లో ఉంచి చదివేదానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. వివిధ శాఖలతో కలిసి రావడం అయింది. ICDS, వన్ స్టాప్ సెంటరు, GMSK, అంగన్వాడీ వీళ్ళందరితో కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాము. అందరూ కలిసి విజయవంతంగా ఈ సమావేశాన్ని ముగించాము. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయలను జమ చేసే కార్యక్రమం నిన్నటి రోజు నుండి ప్రారంభమైంది. అయితే కొందరికి అమ్మకు వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలో నగదు జమ కాలేదు. ఆధార్ కార్డులో పేరు సరిగ్గా లేకపోవడం, విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్లు అదనంగా రావడం, ఇలా అనేక కారణాల వల్ల అమ్మకు వందనం నగదు జమ కాలేదని, ఈ సమస్యలను పరిష్కరిస్తామని నంద్యాల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్ తెలిపారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల పాఠశాల ఆవరణంలో నీరు నిలిచి బురదమయం కావడం జరిగింది. విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయని, ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ DEO తెలిపారు. నిన్న నుంచి మన రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్లవి పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. అక్కడ ట్రాన్స్ఫర్ జరిగి చాలా మంది హెడ్ మాస్టర్లు అయితేనేమి, టీచర్లు అయితేనేమి అందరూ బదిలీ మీద కొత్త స్థానాలకు వెళ్ళారు. ఎక్కడ ఏమైనా టీచర్లకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశం ప్రకారము 50% టీచర్లు స్కూల్లో ఉండేట్లా చూసుకోమని కమిషనర్ గారు ఆదేశించారు. వారి ప్రకారమే పాఠశాలలో 50% ఉన్నారు. ఇంకా సెలిబ్రేట్ కౌన్సిలింగ్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ జరుగుతుంది. అది కూడా ఈ రోజుతో లాస్ట్. రేపు సాయంత్రం వీలైతే వాళ్ళు కూడా సెలిబ్రేట్ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ వస్తాయి. ఇంకా మండే నుంచి మాత్రం అన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేది ఉండకుండా అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సినంత మంది ఉండి నామ్స్ ప్రకారము చక్కగా బోధన జరుగుతుంది. మరి ఈ రోజు విజిట్ లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ మొత్తము 711 మంది విద్యార్థినులు ఇక్కడ స్కూల్లో అభ్యసిస్తున్నారు. అయితే ఈ రోజు స్టార్టింగ్ డే ఈ రోజు 235 మంది విద్యార్థినులు మాత్రమే పాఠశాలకు హాజరడం జరిగింది. పాఠశాలకు వచ్చిన వారందరికీ కూడా మన వీళ్ళకు యూనిఫామ్స్ అయితేనేమి, స్కూల్ బ్యాగ్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా ఇక్కడికి పాఠశాలలు చేరుకున్నాయి. ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశం ప్రకారము మిడ్ డే మీల్స్ కూడా సన్న బియ్యం విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అది ఎంతో మనం అభినందించదగ్గ విషయము. ఎంతో ఖర్చుతో కూడుకున్నా కూడా మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చాలా మంచి జరిగింది. కాబట్టి అది కూడా ఈ రోజు నుంచి నిన్న నుంచే మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో వంట వండి పిల్లలకు అందడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం కూడా గత సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు చదివినారో అందరికీ కూడా మరి కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరికి కూడా 15,000 రూపాయలు ఒక్కొక్కరు చొప్పున తల్లుల అకౌంట్ లో జమ కాబడుతుంది. కాకపోతే దాంట్లో కొద్దిగా అవాంతరాలు అంటే కొంతమందికి ఆధార్ కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది. అది ఈ రోజు 1 గంటల కమిషనర్ గారు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అది పాఠశాల ఎవరికైతే తల్లుల ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నాయో అవన్నీ కొన్ని రెక్టిఫై అవుతున్నాయి. అవైతేనే తల్లుల అకౌంట్లలో ప్రభుత్వం 15,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. 13,000 రూపాయలు తల్లుల అకౌంట్ లో జమ కాబడతాయి. ఇక్కడ అయితే కరెక్టే వర్షం వస్తే ఈ గర్ల్స్ స్కూల్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అంటే నీళ్లు బయటికి పోవు. ఆ నీళ్లు హైట్ లేపాలంటే అక్కడ రూమ్లన్నీ కూడా డౌన్ అదే ఉద్దేశంతో దాన్ని ఏం చేయలేకున్నారు. కానీ కనీసం బండపర్ వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఒక పైప్ లైన్ అని ఎక్కడికైనా తీసుకొని ప్లాన్ అప్ చేస్తారు పక్క కాలువకు. అది లాస్ట్ DO గారు ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన్నారు. అది ఈసారి కూడా మన ప్రస్తుత DOతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. నంద్యాల జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ JAO ఆధ్వర్యంలో ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జూన్ నెల 15వ తేదీ లోపల ట్యాక్స్ రికవరీ చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగస్తుల నుండి ట్యాక్స్ చెల్లింపులు తదితర వాటి గురించి అధికారులు సంబంధిత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. నంద్యాలలో కొంచెం ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఫార్మ్స్ ఉన్నాయి. మీలో చాలా మంది అసిస్టెంట్ హాస్పిటల్లో, కోచింగ్ సెంటర్లు, స్కూళ్ళు ఇట్లా ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళకి 194T మీకు ఫామ్లో ఒక 10 కూడా అట్లా కాదు. మీరు ఫామ్లో పే చేసినా
ఇప్పుడు టీడీఎస్ చేయాలి, పార్ట్నర్కి పే చేసే ప్రతి అమౌంట్ మీద టీడీఎస్ చేయాలి. ఈవెన్ మీరు పట్టుకెళ్ళి క్యాపిటల్ అకౌంట్లో వేసినా కూడా టీడీఎస్ అయితే ఖచ్చితంగా జరగాలి. తర్వాత ఇంకా ఇయర్ తీసుకొచ్చారు, ఈ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్. సో మీ ఫార్మ్స్, మీ అసెసెస్కి ఫార్మ్స్ ఉంటే అన్ని 2 years మనం చెప్పేది ఏంటంటే టైంకి డిడక్ట్ చేయండి, టైంకి రెమిట్ చేయండి, టైంకి ఫైల్ చేయండి. అందరికీ మీ దగ్గర ఉండే డైరెక్టర్స్కి, ప్రైవేట్ డైరెక్టర్స్కి, గవర్నమెంట్ డైరెక్టర్స్కి అందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి. సో ఫస్ట్ టైంకి డిడక్ట్ చేయండి, టైంకి రెమిట్ చేయండి, అంటే పేమెంట్ టైంకి జరగాలి, ఫైలింగ్ టైంకి జరగాలి. దానివల్ల అనవసరంగా బకాయిలు రాకుండా ఉంటాయి, తర్వాత అటాచ్మెంట్స్కి వెళ్లకుండా ఉంటుంది, నెక్స్ట్ కోయర్సివ్ స్టెప్స్ జరగకుండా ఉంటాయి. మన లోకల్ నంద్యాల ఐటీఓ మధుసూదన్ గారు చెప్పినట్లు డిపార్ట్మెంట్ వర్క్స్ యాజ్ వన్. జేఏఓ, టీడీఎస్ఏఓ చూడడానికి ఇద్దరు సపరేట్ ఆఫీసర్లు, దే టేక్ డిఫరెంట్ యాక్షన్స్. కానీ ఎవ్రీథింగ్ అందరికీ కంప్లైంట్స్ అంటే ఇప్పుడు బేసిక్గా కంప్లైంట్స్ పెరిగింది, ప్రతి ఒక్కరి మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది, అందరు కవర్ అవుతున్నారు ట్యాక్స్ నెట్లో. సో టీడీఎస్ పరంగా మీరు ఫైలింగ్ అవి కరెక్ట్ టైంకి చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉండే డైరెక్టరే ఇంకొకరి దగ్గర అస్సీ కావచ్చు, మీలోనే ఇద్దరు ఉండొచ్చు, ఒకరికేమో క్లయింట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఒకరికి అస్సీ ఉండొచ్చు. సో ఇట్ కీప్స్ టర్నింగ్ అరౌండ్ అనమాట. సో టైంకి చేయండి అందరూ, అన్నెసరీగా ఇట్లా పెట్టుకోవద్దు. We also go for attachments, better attachments, all attachments in the future. So same things apply. So time ki file చేయండి, time ki remit చేయండి, time ki deduct చేయండి. అదొక్కటే చెప్పాలనుకుంటున్నాను. అన్నెసరీగా ప్రొసీడింగ్స్ దాకా తెచ్చుకోకండి ఏ విషయంలో కూడా. అందరూ రూల్స్ ఫాలో అయితే ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్ అండ్ విల్ ఆల్సో మేక్ ఇట్ హ్యాపెన్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ఉన్నా యూ కెన్ కన్సల్ట్ అవర్ ఆఫీస్ అట్ ఎనీ టైమ్. వీ విల్ ఆల్వేస్ బీ ఓపెన్. మెయిల్స్ చేయండి, ఆఫీస్కి వచ్చి కలవండి, డిపెండింగ్ ఆన్ ఇష్యూ. సో విల్ ఆల్వేస్ బీ ఇన్ టచ్. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మళ్ళీ అదే చెప్పాలనుకుంటున్నాను అందరికి కూడా. మీ క్లయింట్స్కి, మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మళ్ళీ అదే చెప్పండి. ఈరోజు మన నంద్యాల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో మనం సిఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, తర్వాత అదర్ స్టేక్ హోల్డర్స్ అందరితోటి టీడీఎస్ అవేర్నెస్ మీటింగ్ జరిగింది. అండ్ ఈ సందర్భంగా వీ ఆల్సో టేకెన్ ఆపర్చునిటీ యాజ్ అ జేఏఓ టు డిస్కస్ టు ప్రింట్ సమ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూన్ 15th అడ్వాన్స్ ట్యాక్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ హియర్ అంటే టు బ్రింగ్ అవేర్నెస్ టు ట్యాప్ ద పీపుల్, మెయిన్ అసెసెస్ ఎవరెవరు ఉన్నారు, టాప్ పేయర్స్ వాళ్ళకి ఒకసారి ట్యాప్ చేసి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేటట్లుగా ఎక్కువ అమౌంట్ అంటే కరెక్ట్ అరైవ్ అయ్యి పే చేసేటట్లుగా వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించాలని వీఆర్ రిక్వెస్టింగ్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ రికవరీ. అండ్ ఏమైనా డిమాండ్ కేసెస్, రైజ్ అయిన కేసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ చేయడం, అకార్డింగ్ అపీల్స్ ఉంటే అపీల్ ఫైల్ చేయడము, అపీల్ ఉంటే 20% పే చేయడము, లేదు డిమాండ్ హైయర్ సైడ్ ఉంటే ఈ గో ఫర్ స్టే అప్లికేషన్ అని ఈ విషయంలో కూడా అసెసీస్కి, మీ క్లయింట్స్కి అవగాహన కల్పించాలని కోరుతా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ. వెంకటేశ్వరాపురం గ్రామాన్ని నంద్యాల మున్సిపాలిటీలో చేర్చడం జరిగింది. అయితే మున్సిపల్ పరిధిలో ఉన్నా కూడా మున్సిపల్ అధికారుల దృష్టి ఈ గ్రామంపై పడలేదు. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండడంతో గ్రామస్తులు సమస్యల మధ్య జీవనం దుర్భరంగా ఉంది. వర్షపు నీరు, మురుగునీరు కలిసిపోయి ఆ నీరు రోడ్లపై నిలిచి నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోయారు. నీరు నెలల పాటు నిలిచిపోవడం, దోమలతో, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారు. పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. సార్ నీళ్ళే మా సమస్య. పిల్లలకు జ్వరాలు, పులకరాలు టిప్పుకు 5,000 6,000 అవుతాయి. 4 పిల్లలు ఉంటే 4 టిప్పుకు 5,000 6,000 అవుతాయి. మాకు ఈ నీళ్ళు ఇదే సమస్య. మాకు ఇవి కాలువలు వేస్తారా, రోడ్లు వేస్తారా, ఏది మాకు సమస్య తీరాలా. వానలు పడితే ఇట్లనే టాయి సార్. ఇంకా ఈ నీళ్ళు పోవు ఎక్కడ, ఈ నీళ్ళు ఇట్లనే టాయి. ఇంకా ఈ నీళ్ళలో రోగాలు వచ్చి సచ్చడం, వాంతులు, పేదలు, పెద్దలకు జ్వరాలు, పిల్లలకు జ్వరాలు, సచ్చడం. దీనిలో కనీసం నిలవడానికి కూడా లేదు మాకు బయట.
ఫోర్వేకి వెళ్తుంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లేదు సార్. ఊరు మొత్తం సమస్యలే ఉన్నాయి సార్. 11 ఇంట్లో సమస్యలే ఉన్నాయి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ ఊరి గురించి. మెయిన్ కాలువలు, లాలి కాలువలు, వాన పడితే డస్టు కాలువ అనేది చాలా రోజులు ఉంచింది, కనీసం ఒక 10 years నుంచి ఇలానే ఉంది. దీని సమస్య అనేది మేము పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. మేము పొలిటికల్గా చెప్పినా పట్టించుకోలేదు. దీనివల్ల రోగాలు వస్తున్నాయి. నాకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది రీసెంట్గా. చుట్టుపక్కల వాళ్ళకందరికీ జ్వరాలు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ఎవ్వరు చూపెట్టలేదు. వర్షం వస్తే ఫుల్ ఇనుక్క నుంచి లాస్ట్కు పోతూనే ఉంటుంది. వర్షం లేనప్పుడు ఉంటుంది, వర్షం లేనప్పుడు క్లీన్ చేస్తారు. మన ఎండాకాలం అయితే మొత్తం వాటర్ ఉండవు, వర్షాకాలం వస్తే ఫుల్ వాటర్ వస్తాయి. దానివల్ల డెంగ్యూ జ్వరాలు, చిన్నపిల్లలు ఉన్నారు. వచ్చినాయి డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. మా సమస్య ఏం లేదు, నీళ్ళు లాగుతాయి, అంత గలీజ్గా ఉన్నాయి సార్. మాకు జ్వరాలు వస్తున్నాయి, దోమలు, మొత్తం కాలువలు తీయాల. మెయిన్ కాలువలు లేవా? లేవు సార్, కాలువలు అయితే లేవు. నీళ్ళు కూడా సరిగ్గా రా, అంటే మురికి నీళ్ళు ఇక్కడ నిలబడిపోయి మీకు నీళ్ళు పడతాయి సార్. ఉంటాయి సార్, ఎక్కడ దీంట్లోనే ఎన్ని రోజుల నుంచి ఉంటాయి? ఇవి నెల కానీ 2 నెలలు కానీ ఉంటాయి. వాళ్ళు ఎక్కించారు వాళ్ళు, కదా సార్. ఇంకా ఎత్తినప్పుడు బాగా ఎండలకాలం అయితే బాగుంటుంది. ఇప్పుడు వానకాలం వల్ల ఇంకా నీళ్ళల్లో ఎక్కడ పోయింది. వాన పడినప్పుడల్లా ఇన్ని ఉంటాయి. ఇవి 2 నెలలైనా 3 నెలలైనా ఉంటాయి సార్. పోవుగా ఎక్కడ పోవు. వాన పడితేనే గిట్టనే ఉంటాయి. ఇవి కాలు పెట్టడానికి ఉండవు, భయపడాలి. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి సార్. రాత్రిలో పూట భయపడి అలంకాలో పోవాలంటే అంత ఘోరంగా ఉంది. కింద పడతారు ముసిడోళ్ళు రాత్రిలో పూట. మా ముసిలా కింద పడినాడ ఇంటి ముందర, నీళ్ళు దాడతలేక కష్టం రాత్రిలో పూట. మున్సిపాలిటీలో నీళ్ళు కొట్టారంటే వాళ్ళు డీజిల్ ఓపించుకొని పెట్రోల్ ఓపియారంటే మేమేంటి ఓపించారు. వాళ్ళు పట్టించుకోవాలి కదా. ఇంత ఘోరంగా ఉంటే పట్టించుకున్నారు వాళ్ళు. మున్సిపాలిటీలో అడుగుతారా డీజిల్ అని? ఎవరమ్మా ఏమని అడుగుతారు? డీజిల్ ఓపించుకొని కొట్టించుకొని అంటారు మమ్మల్ని. మేమే డీజిల్ ఓపించుకొని వ్యాన్లు వచ్చాయి, మేమే ఓపించుకోవాలి. కొట్టించుకు పనికి వ్యాన్లు వచ్చాయి, దానికి మేము ఓపించాలంట అని ఎవరైనా డబ్బులు మున్సిపాలిటీలు అడుగుతారు. వ్యాన్లు వచ్చాయి కదా, వాళ్ళు అడుగుతారు. ఇచ్చినారా మీరు? ఏదో సారంగా వాళ్ళు ఎన్నో ఒకటి ఓపించుకొచ్చుంటారు, వచ్చి కొట్టించారు మున్సిపాలిటీలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ల సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిపో మేనేజర్ గంగాధర్ రావు. పిల్లల జీవితాలు డ్రైవర్ల చేతిలోనే ఉంటాయని పేర్కొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. మహిళల చట్టాలు, బాల కార్మిక నిర్మూలన, బడిబయట పిల్లల గుర్తింపు, శక్తి యాప్ గురించి అవగాహన. విద్యార్థులకు తల్లికి వందనం విడుదల, పలు చోట్ల తల్లుల ఖాతాల్లో జమ కాని తల్లికి వందనం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టీడీఎస్ పై అవగాహన. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వరాపురంలో సమస్యలు పట్టించుకొని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.